హలో బేబీ, మీ నాన్న ఫోన్ చేసిన అర్జెన్సీలో నా ఫోన్ నువ్వు తీసుకుని నీ ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయావు. వాట్? సర్లే వదిలే, పొద్దున ఎక్స్చేంజ్ చేసుకుందాం. పొద్దున్న ఊరు నుండి పిన్ని బాబాయ్ కజిన్స్ అందరూ కాల్ చేస్తుంటారు. ఎందుకు రిస్క్? సో ప్లీజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదంటే మన ప్రేమ మీద ఒట్టే. నా ఫోన్ కూడా అంతే. బామ్మ, పెద్దనాన్న, చిన్నాన్న అందరూ ఫోన్ చేస్తుంటారు. నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చెయ్యే. నా మంచి బాబు. బాయ్ బేబీ. బాయ్. ఏంటి కళ్ళంతా ఎర్రగయ్యాయి? రాత్రంతా పడుకోలేదా? ఇద్దరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాం కదా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఓ అవునా బేబీ? సరే త్వరగా ఫోన్ ఇవ్వు, ఇంటికెళ్ళి రెడీ వచ్చి పార్టీ ఇస్తాను. గ్లిజరిన్ క్యాప్ పడింది, తీసుకో. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో డజన్లు ఆర్డర్ చేసావుగా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను చెప్పి అంతా చూసేసినట్టున్నాడు సచ్చినోడు. మేకప్ సెట్ టెడీ బేర్ ఆర్డర్ చేసి ఎవరికిచ్చావరా? హలో, అది మా అమ్మకు ఆర్డర్ చేసింది. ఊళ్ళో ఉండే మీ అమ్మ హీల్స్ వేసుకుని పొలంలో పనిచేస్తుంది కదా, మూసుకోరా. పనికి మల్దానా. సన్నీ లియోన్ ఫ్యాన్ పేజ్ కి అడ్మిన్ గా ఉండే సొల్లుగాడివి. రోజుకొకరితో మాట్లాడుతూ కాల్ వెయిటింగ్ రాకూడదని వాట్సాప్ లో కులుకుతుంటావు కదే, నువ్వే సొల్లుదానివి. నేను చూసాను. రే మచ్చా 30 రూపాయలుంటే వేరా, దమ్ము కొట్టడానికి డబ్బులు లేవని వాట్సాప్ లో అడుకునే ముష్టినా కొడుకువి. తినేది చెత్త అయినా అన్ని బ్రాండెడ్ కావాలంటారు కదా, ఏ బ్యాంకులు లూటీ చేయాలి? ఎర్ర చిమ్మలున్నాయి, కరుస్తే కాస్త సైడ్కి రా బేబే. బాబు, నేను బురదలో పడ్డాను, నువ్వు బురదలో పడ్డావు. ఇద్దరం కడుక్కొని నీట్గా బ్రతుకుదామా?